ఫుల్‌గా తాగి పడుకున్న ధీరజ్ తిరుపతిపై ప్రేమ కోపంతో నీళ్లు పోస్తుంది. వర్షం పడుతుందల్లుడు అంటూ ధీరజ్ మామను లేపుతాడు. ఇది వానదేవుడి వాన కాదల్లుడు, మా అమ్మాయి నిప్పుల వాన అని తిరుపతి అంటాడు. కళ్ళు కనిపించట్లేదా, ఎంత పొగరే నీకు, ఒళ్ళు ఎలా ఉందని ప్రేమ పైకి వెళుతాడు ధీరజ్. రాత్రి మందు ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రాలు చేశావురా అని ధీరజ్ను తిరుపతి ఆపుతాడు. దీంతో ధీరజ్ తగ్గుతాడు. తెలియక తప్పు చేశావనుకొని వదిలేస్తున్నానని ధీరజ్ తెగ బిల్డప్లు ఇస్తాడు. అప్పుడే వచ్చిన శారదాంబ నీళ్లతో ఆడుకుంటూ రొమాన్స్ స్టార్ట్ చేశారా అని అడుగుతుంది. వాడు నా మొగుడే కాదు, నేను వాడిని పెళ్ళాన్నే కాదు రాత్రి అన్నాడని శారదాంబ ప్రేమతో అంటుంది. వాడికి అంత బలుపు పొగరు ఉంటే నాకెంత ఉండాలి, నువ్వు నా మొగుడివి కాదు అని ప్రేమ అరుస్తుంది. అదే నీ స్టేట్మెంట్ అయితే నా స్టేట్మెంట్ కూడా విను. రాత్రి మందు ఎక్కువై చెప్పడం కాదు, ఇప్పుడే చెప్తున్నా విను. నువ్వు నా పెళ్ళానివి కాదు అని ధీరజ్ అనడంతో ప్రేమ కోపంతో ఊగిపోతుంది. అప్పుడు వచ్చిన వేదవతి ఏమే ధీరజ్ను లోపలికి పంపిస్తుంది. ప్రేమ ఏంటే ఈ గొడవ, చక్కదిద్దుకోవాలి కానీ పెద్దది చేసుకుంటున్నారని వేదవతి అడుగుతుంది. అయినా ముగ్గు వేయడానికి నువ్వు వచ్చావేంటి, నీ పెద్ద కోడలు ఇంటి దీపాన్ని కంటి కర్పూరాన్ని అంటూ ఎగురుతుంది కదా అని ప్రేమ అంటుంది. నేను వేస్తాను ఉండు అని అత్త వాకిట్లో కల్లాపి చల్లుతుంది. ఎంత పుట్టింట్లో ఉన్నా అత్త ఇంటి మీద ప్రేమ ఏంటో అని నర్మద అంటుంది. ప్రేమ నర్మద కలిసి ముగ్గు వేస్తారు. వాడు నిన్ను పెళ్ళాం కాదని రుసరుసలు ఆడుతుంటే మరి ఎందుకు వాడికి దూరంగా ఉంటున్నావని ప్రేమను వేదవతి అడుగుతుంది. నువ్వు అసలు నీ కొడుకును పట్టించుకుంటున్నావా, రాత్రి తాగి ఇక్కడే పడుకున్నాడని అత్తపై అరుస్తుంది ప్రేమ. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే కోపంగా ఉండటం అని వేదవతి అడుగుతుంది. ఒకప్పుడు ప్రేమ ఉండేది, దాన్ని వాడు కోపంగా మార్చేశాడని ప్రేమ చెప్తుంది. ధీరజ్ మీద కోపం ఉంటే మాతో కలిసి ఉండటానికి ఏంటే ప్రాబ్లం అని నర్మద అడుగుతుంది. ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే, అదేదో ఇప్పుడే రావచ్చు కదా అని వేదవతి కూడా అడుగుతుంది. నా వ్యక్తిగత జీవితాన్ని నలుగురిలో పెట్టిన వాడితో కలిసి బ్రతకలేనని ప్రేమ ఏడుస్తూ పుట్టింట్లోనికి వెళ్ళిపోతుంది. మరోవైపు సుకన్య భాగ్యం కోసం ఇంటికి వెళ్తాడు తిరుపతికి దొరకకుండా సుక్కు దాగుడు మూటలు ఆడుతూ ఉంటుంది. ముట్టుకుంటే ముద్దు పట్టుకుంటే హగ్గిస్తానని తిరుపతికి దొరకకుండా సుక్కు పరుగులు పెడుతుంది. పట్టుకోలేక తిరుపతి ఆయాస పడతాడు. నొప్పులు అంటూ మంచంపై కూర్చుంటాడు. తిరుపతి కోసం సుక్కు లవ్ ఇడ్లీ తయారు చేస్తుంది. ఒకరికొకరు తినిపించుకుంటారు. అప్పుడు భాగ్యం ఇంట్లో బాబాయ్ ఇంటికి వస్తారు. తిరుపతి బైక్ చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారని తిరుపతి భాగ్యంకి అడిగేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తే సరి, లేదంటే సుక్కుని ఇంటికి పంపిస్తానని భాగ్యం చెప్తుంది. ఆషాఢం అవగానే పెళ్ళి, మీ మేనకోడల్ని మా ఇంటికి కోడలుగా పంపించేందుకు రెడీగా ఉండండి అని తిరుపతి చెప్పి వెళ్ళిపోతాడు. అమూల్య కోసం విశ్వ మళ్ళీ కాలేజ్కి వెళ్తాడు. నీకు బుద్ధి రావడం లేదు, నమ్మించడానికి డ్రామాలు ఆడుతున్నావని అమూల్య ఫైర్ అవుతుంది. మా అమ్మ మీద ఒట్టు, మీ అన్నయ్య ప్రేమలను కలపడానికే చూస్తున్నా, నిన్ను ఇబ్బంది పెట్టను, మనం ట్రై చేస్తే వాళ్ళని కలపొచ్చు అని నా దగ్గర ఒక ప్లాన్ ఉందని విశ్వ అంటాడు. కానీ అమూల్య మాత్రం నమ్మదు. నేను మారాను, మీ సాగర్ అన్నయ్య నన్ను కొట్టినా నేను సైలెంట్గా ఉన్నా, మా నాన్నను ధీరజ్ కొట్టినా నేను గొడవ సర్దుమనగాలనే చూసా, కానీ మీ అన్నయ్యను ఒక్క మాట కూడా అనలేదు. నేను పాత విశ్వానే అయితే మొన్న మీ ఇంట్లో రక్తపాతం జరిగేదని విశ్వ చెప్పడంతో అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది.